కొనిపోవు నా మేలు కొరాకిందు వచ్చే ఈనాటిదా యేసు ప్రేమ. ఈ పాట వ్రాసిన భక్తుడు, యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదని నాకు అస్సలు తెలియదే, ఇంతవరకు ఎవరు నాకు చెప్పలేదే. యేసు ప్రభు ప్రేమ ఎంత అద్భుతమైనదా, ఎంత కనికరమా, ఎంత దయా. నన్ను తోలనాడక తనదు జాలి చూపినాదా ఈనాటిదా యేసు ప్రేమ అంటూ ఆశ్చర్యపోతూ, ఆనందిస్తూ, దుఃఖపడుతూ, విరిగి నలిగిన హృదయంతో ఈ పాట వ్రాస్తే నాకు పేరు వస్తుంది, ఈ పాట వ్రాస్తే నేను మంచి రచయితనని మనుషులకు అర్థమవుతుందని, ఇది లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో, ఆశలతో ఈ పాట భక్తులు వ్రాయలేదు. పూర్వకాలంలో మహా గొప్ప గొప్ప భక్తులు చౌదరి పురుషోత్తం గారు, మల్లెల దావీదు గారు, గొల్లపిల్ల నతనయేలు గారు, బేతాళ జాన్ గారు, ఇలాంటి భక్తులందరూ అద్భుతమైన పాటలు వ్రాసారని నేను తరచుగా మీకు చెప్తున్నాను కదా. కాబట్టి వీరందరూ వారికి ఏదో పేరు ప్రఖ్యాతులు రావడానికి ఈ పాటలు వ్రాయలేదు. దేవుని ప్రేమ చేత నిందుకొని మనోనేత్రము తెరవబడిన వారై సత్యమును గ్రహించిన తర్వాత, యేసయ్యను తమ స్వరక్షకునిగా అంగీకరించి ఆ ప్రేమను వారు తెలుసుకున్న తర్వాత ఆ పాటలు వ్రాయకుండా వారు ఉండలేకపోయారు. ప్రభువుని గురించి పాడకుండా వారు ఉండలేకపోయారు. ప్రభువుని గురించి ప్రకటించకుండా వారు ఉండలేకపోయారు. కాబట్టి భక్తుడు ఎలాంటిదా యేసు ప్రేమ అని వర్ణిస్తూ ఈ పాట వ్రాసారు. ఎవరు ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. పూర్వకాలంలో జీవించినటువంటి అనేక మంది వ్యక్తుల్లో, భక్తుల్లో ముగ్గురు మనుషుల్ని రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి పేర్లు ఏంటంటే రావూరి రంగయ్య, రావూరి లక్ష్మయ్య, రావూరి లక్ష్మీ నరసయ్య. రాసుకుంటారా? వదిలే. రావూరి రంగయ్య, రావూరి లక్ష్మయ్య, రావూరి లక్ష్మీ నరసయ్య. ఈ రావూరి రంగయ్య, లక్ష్మయ్య ఇద్దరు అన్నదమ్ములు. వీళ్లకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. చిన్నప్పుడే వీరు అనాథులైపోయారు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ చిన్న ఆయన లక్ష్మీ నరసయ్య వీరిని పెంచి పెద్ద చేయడం జరిగింది. వారి పట్ల ఆయన ఒక ప్రత్యేకమైన బాధ్యత, శ్రద్ధ తీసుకుని, సొంత చిన్నాయన కదండి, అనాథలిద్దరిని పెంచి పెద్ద చేస్తూ ఉన్నారు. ఈ రావూరి రంగయ్య, లక్ష్మయ్య వీరిద్దరూ ఆ దినాల్లో సంగీతం, పాటలు, జ్యోతిష్యం ఇవన్నీ నేర్చుకుని ఆ పాటలు పాడుతూ, జ్యోతిష్యం చెప్తూ, నాటకాల్లో కూడా నటిస్తూ, నాటకాల్లో కూడా పాటలు పాడుతూ జీవనోపాధి చేసుకుంటూ ఆ విధంగా వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. అలా జీవిస్తూ ఉన్నట్టుండి ఒకరోజు లక్ష్మీ గారు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, రక్షణ పొందారు. వారు ఎలా రక్షణ పొందారు అంటే, ఒక చిన్న కరపత్రం చదివారు ఆయన, ఆ సువార్త కరపత్రం. అది ఎక్కడంటే నెల్లూరు జిల్లాలో. ఆ కరపత్రం ఆయన చేతికి ఎవరిచ్చారు అంటే, ఒరిస్సా నుంచి ఒక మహా గొప్ప భక్తుడు దినాల్లో ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఆయన చౌదరి పురుషోత్తం గారు. ఆయన ఒరిస్సా రాష్ట్రంలో ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఆయన కూడా యేసు ప్రభువుని నమ్ముకుని గొప్ప సువార్తికుడిగా, భక్తుడిగా మారి ఆయన కూడా చాలా అద్భుతమైన పాటలు వ్రాసారు. ఆయన నెల్లూరు నుండి ఒరిస్సా నుండి వస్తూ ఆయన ప్రయాణములున్నా కూడా మౌనముగా ఉండలేక సువార్త ప్రకటిస్తూ ఉండేవారట. ప్రయాణములు ఉన్నా, ఏ పనిలో ఉన్నా ఏదో విధంగా సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. అలాంటి భారం ఆయన హృదయంలో ఉండేదన్నమాట. కాబట్టి ఆయన నెల్లూరు వచ్చి, నెల్లూరులో కూడా పత్రికలు పంచిపెడుతూ ఉంటే, ఆ నెల్లూరులో ఈ లక్ష్మీ గారికి ఆ పత్రిక అందితే
ఆ చిన్న కరపత్రం చదివి లక్ష్మి గారు రక్షణ పొందారు. స్తోత్రం. ఆయనకు చాలా సంతోషం కలిగింది. ఇంతవరకు నాకు యేసుప్రభు అంటే ఏంటో, సువార్త అంటే ఏంటో నాకు తెలియదే అని చాలా సంతోషించారు. యేసుప్రభు హృదయంలో చేర్చుకున్నారు, రక్షణ పొందారు. మీకు ఈ విషయం తెలుసా? మనమంటే ఒకవేళ మౌనంగా ఉంటున్నామేమో కానీ చాలామంది భక్తులు ప్రభువుని అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత వారు మౌనముగా ఉండలేకపోయారు. పాటలు వ్రాయకుండా ఉండలేకపోయారు. ప్రభువుని గురించి పాటలు పాడకుండా ఉండలేకపోయారు. వారు సువార్త ప్రకటించకుండా ఉండలేకపోయారు. ఎంతో గొప్ప త్యాగము చేసి, శ్రమలు అనుభవించి, నిందలు అనుభవించి, చివరికి ప్రాణాన్నే త్యాగం చేసి వారు క్రీస్తును ప్రకటించారు. స్తోత్రం. కాబట్టి ఆ విధంగా మరి చౌదరి పురుషోత్తం గారు పత్రికలు పంచిపెడుతూ సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఆ సువార్త కరపత్రము ద్వారా లక్ష్మి గారు రక్షణ పొందారు. రక్షణ పొంది ఆయన మౌనముగా ఉండలేక ఏం చేశారో తెలుసండి? ఆయన ఇంటికి వచ్చి అన్నయ్య గారికి చెప్పారు విషయం. అన్నయ్య గారు ఎవరు? రావూరి రంగయ్య గారు. ఆయనకి విషయం చెప్పారు. అన్నయ్య, నేను యేసుప్రభు నమ్ముకున్నాను. ఎవరో ఒక భక్తులు ఒక కరపత్రం ఇచ్చారు. చాలా అద్భుతమైన మాటలు దాంట్లో ఉన్నాయి. నాకు కనువిప్పు కలిగింది, నాకు జ్ఞానోదయం కలిగింది, నా హృదయ మనోనేత్రము తెరవబడింది. యేసుప్రభు మంచి దేవుడు, నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రక్తాన్ని చిందించిన దేవుడు అంటే వెంటనే రావూరు రంగయ్య అన్నయ్య ఏమండి కోప్పడ్డాడు, తిట్టాడు, దూషించాడు. ఏంట్రా నువ్వు అంటున్నావు? ఏమైంది నీకు? ఏమైంది నీకు? మన మతం ఎంత గొప్పదిరా, మన సిద్ధాంతాలు ఎంత గొప్పవరా, మన పద్ధతులు ఎంత గొప్పవరా, ఏమైందిరా నీకు అని తమ్ముణ్ణి నిందించాడు, గద్దించాడు, దూషించాడు కూడా. అయితే లక్ష్మయ్య, కాదన్నా, నీవు ఆలోచించు, ప్రార్థన చేయి అని లక్ష్మి చెప్పి అన్నయ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే రోజులు గతిస్తూ ఉండగా ఏమైందంటే, రంగయ్య గారు హి ఫెల్ ఇన్ సిక్ అన్నమాట. ఆయన ఎందుకో వ్యాధిగ్రస్తుడైపోయాడు. ఆ రోగం ముదిరిపోయింది. చివరికి ఎన్ని మందులు వాడినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత వైద్యం చేయించుకున్నా రంగయ్య గారికి స్వస్థత రాలేదు. హీ వాజ్ ఆన్ ద డెత్ బెడ్ అన్నమాట. మరణ పడక మీద ఉన్నాడు. అప్పుడు లక్ష్మి గారు అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, నువ్వు ప్రాణాపాయకరమైన స్థితిలో ఉన్నావు కదా, చివరి సమయంలో ఉన్నావు కదా, ఎప్పుడైనా నువ్వు యేసు ప్రభుకు ప్రార్థన చేయి. యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తే యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు అని లక్ష్మి గారు. తర్వాత లక్ష్మి గారు ఒక పాట వ్రాసారు. ఆ సమయంలో అన్నయ్య గారు ప్రభు ప్రేమను తృణీకరించినప్పుడు ఒక పాట వ్రాసారు. యేసు ప్రభుకి మించిన గొప్ప దేవుడు లేడు అంటూ ఒక పాట వ్రాసారు. ఇంతకీ రంగయ్య గారు ఏమన్నారంటే, ఆ డెత్ బెడ్ మీద ఉంది, నాకు ప్రాణం ముఖ్యం కదా, నేను బ్రతకాలి అని తమ్ముడుతో అన్నాడు. సరేరా, యేసు ప్రభు కనుక నన్ను బాగు చేస్తే నేను కూడా యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభు సాక్షిగా జీవిస్తాను అని వాగ్దానం చేశాడు. సరే, నేను ప్రార్థన చేస్తాను అన్నాడు తమ్ముడు. ఇద్దరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఏమైందంటే, ప్రభు కనికరమ గల దేవుడు కాబట్టి, ప్రేమస్వరూపి కాబట్టి, ఆయన కనికరించి క్షమించే దేవుడు కాబట్టి రంగయ్యను ప్రభు స్వస్థపరిచారు, లేవనెత్తారు. స్తోత్రం. కాబట్టి ఎప్పుడైతే ప్రభు రంగయ్య గారిని స్వస్థపరిచి అద్భుతం చేసి లేవనెత్తారో ఆయనకు ఆశ్చర్యం కలిగింది. యేసు ప్రభు ఎంత మంచివాడా, అసలు నన్ను తృణీకరించాలే, నా తమ్ముడిని నేను దూషించి యేసు ప్రభు నమ్ముకున్నందువల్ల అతను నేను మరి విమర్శించి నెట్టివేశాను కాబట్టి అసలు నన్ను ఏం చేయాలో తోలనాడాలా. అందుకే ఈ పాటలో మాట చూస్తామన్నమాట. ఎప్పుడైతే ఆయన డెత్ బెడ్ మీద నుండి లేచారో, బాగుపడ్డారో, ఆయన హృదయం దేవుని యొక్క ప్రేమతో నింపబడింది, దైవ తేజస్సుతో వెలుగుతో నింపబడింది, రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలోనే ఈ పాట వ్రాసారు. ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తూలనాడక తనదు జాలి చూపినాదా, ఈలాటిదా యేసు ప్రేమ.
ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ సరిగ్గా ఆయన రక్షణ పొందిన కొత్తలో ఈ పాట వ్రాసారు. ఆ తర్వాత ఇంకా ఎన్నో పాటలు వ్రాసారు. ఈ విధంగా లక్ష్మి గారు, రంగయ్య గారు ఇద్దరూ కలిసి ఎన్నో పాటలు వ్రాసి లోకానికి అందించారు. స్తోత్రం. అంత మాత్రమే కాకుండా చరిత్ర ఏం చెప్తుందంటే, వీరిద్దరూ వ్రాసిన పాటలు విని అనేకులు ప్రభువులోకి వచ్చారట, అనేకులు రక్షణ పొందారట. స్తోత్రం. పాటల ద్వారా కూడా ఎంత గొప్ప కార్యం జరుగుతుందో. స్తోత్రం. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా ఇంకా చెప్పమంటారా? సరే, అన్నదమ్ములిద్దరూ లక్ష్మి గారు మరి రంగయ్య గారు వీరిద్దరూ ప్రభువు నమ్ముకొని ప్రభు సాక్షులుగా ముందుకు సాగుతున్నారు. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే, చెన్నైని పెంచాడు కదండి, లక్ష్మీ నర్సయ్య పెంచారు కదండి. ఈ పేర్లు బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళ పక్కా హైందవులు అనమాట. సరే, ఏది ఏమైనా లక్ష్మీ నర్సయ్య గారికి, చెన్నైన గారికి ఈ విషయం తెలిసి వారిని పిలిచి, ఏంటి ఏమైంది మీకు? ఏంటి ఏదో భక్తులోకి వెళ్ళారట, ఇంకో దేవుణ్ణి మార్చేశారట, భక్తిని మార్చేశారట, ఏంటి ఏమైంది మీకు? ఎందుకు మన మతాన్ని విడిచిపెట్టారు? ఎందుకు మన భక్తుని విడిచిపెట్టారు అని కోపడ్డాడు. నేను చెప్పినవన్నీ, నేను నేర్పించినవన్నీ ఏమయ్యాయి అని కోపడితే, అప్పుడు వారేమాత్రమూ చిన్నాయన మీద బాధ పెట్టుకోకుండా, కోప్పడకుండా, గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, అట్టి వారిని సాత్వికముతో, ఆత్మ సంబంధులను మీరు సాత్వికముతో వారిని దారిలోకి నడిపించాలంటూ పౌలు భక్తుడు వ్రాస్తాడు. కాబట్టి అన్నదమ్ములు ఇద్దరు రంగయ్య, లక్ష్మి ఏం చేశారో తెలుసండి? నెమ్మదిగా బైబిల్ తీసుకుని వాళ్ళ చిన్నాయన లక్ష్మీ నర్సయ్య గారి దగ్గరికి వెళ్ళి బైబిల్ తెరచి దేవుని వాక్యాన్ని చదివి దేవుని మాటలు చక్కగా వాళ్ళ చిన్నాయన గారు చెప్పడం జరిగింది. మీకులాగే చిన్నాయన మేము కూడా యేసయ్యను తృణీకరించాం, ఇంకా ఇది వేరే భక్తు అనుకుని మేము ప్రభువుకి దూరముగా జీవించాం. కానీ ప్రభు మాతో ఇలా మాట్లాడాడు, ఇది యేసు ప్రభు యొక్క ప్రేమ, ఇది సత్యమని బైబిల్ తెరచి చక్కగా అన్నదమ్ములిద్దరూ కలిసి చిన్నయ్య గారికి వివరిస్తే, దేవుని ప్రేమతో, దేవుని జ్ఞానముతో నిండుకొని వివరిస్తే ఏమైందో తెలుసా? లక్ష్మీ నర్సయ్య గారు కూడా యేసు ప్రభుని అంగీకరించేశారు. దేవునికి స్తోత్రం. ఆయనకు వీళ్ళ ముగ్గురు పాటలు వ్రాసేవారే, వీళ్ళ ముగ్గురు పాటలు పాడేవారే, వీరు ముగ్గురు ఒక విధంగా పండితులు అని చెప్పుకోవచ్చు. ఆ లక్ష్మీ నర్సయ్య గారు కూడా ఒక అద్భుతమైనటువంటి పాట వ్రాసారు. ఏది ఏమైనా మరి వీరు వ్రాసిన ఈ ముగ్గురు పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో పొందుపరచబడ్డాయి. స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఈ ముగ్గురు రక్షణ పొంది పాటలు వ్రాసి ప్రభు ప్రేమను గూర్చి వారు వివరించి ప్రభు యొక్క సాక్షులుగా వారు వాడబడి ప్రభు కొరకు సేవ చేసి ప్రకటించి పాడి ఆ తర్వాత వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రైజ్ ద లార్డ్. రావూరు రంగయ్య గారు, రావూరు లక్ష్మి గారు, రావూరి లక్ష్మీ నర్సయ్య గారు ఇప్పుడు వారు లేకపోయినా వారి పాటలు, వారి యొక్క లిరిక్స్ ఏమండి, వారి యొక్క సాక్ష్యములు నేటికి మిగిలి ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి రావూరు రంగయ్య గారు రాసిన పాట తమ్ముడిని తృణీకరించి తర్వాత ప్రభువును తెలుసుకొని ఆయన ఏమంటాడంటే, నన్ను తూలానాడక తనదు జాలి చూపినాదా, ఈనాటిదా యేసు ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలారా, లోకంలో ఈ రంగయ్య గారు, లక్ష్మి గారు, లక్ష్మీ నర్సయ్య గారు మాత్రమే కాకుండా ఎంతోమంది ప్రభువును తృణీకరించారు, ఎంతోమంది బైబిల్ని తిట్టారు. నేటికి అదే జరుగుతుంది. పాపం బైబిల్ని కాల్చివేస్తున్నారు. చాలామంది బైబిల్స్ని కాల్చివేస్తున్నారు, దూషిస్తున్నారు, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అయితే ప్రభు బిడ్డలారా, దేవుడు వారిని క్షమించునుగాక, వారి యొక్క మనోనేత్రాన్ని ప్రభు తెరచునుగాక. ఇంకొక మాట చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి ముగిస్తా. చాలామంది బైబిల్స్ని కాల్చివేస్తున్నారు కదండి. సాధు సుందర్ సింగ్ చరిత్రలో జరిగిన విషయం చెప్తున్నా, మనకందరికి చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిక్కు మతానికి చెందినటువంటి ఒక గొప్ప వ్యక్తి సాధు సుందర్ సింగ్ చిన్నప్పుడే క్రైస్తవ్యం పట్ల ద్వేషం పెంచుకొని పళ్ళు పటపట నూరి చిన్నప్పుడే బైబిల్ని
అగ్నిలో మంటలో వేసి కాల్చివేశాడు. అయితే ప్రభు బిడ్డలారా, అలాంటి వ్యక్తిని కూడా ప్రభు దర్శించాడు, రక్షించాడు, పట్టుకున్నాడు. అయితే తెలియక నేటికి కూడా అక్కడక్కడ బైబిల్స్ కాల్చివేస్తున్నారు. అయితే బైబిల్ కాల్చివేసిన తర్వాత వారు ఏమనుకుంటారో తెలుసా? నేను బైబిల్ కాల్చివేశాను, అట్టలతో సహా ప్రతి పేజీ ప్రతి కాగితం కాలిపోయింది అనుకుంటున్నారు. మీరే చెప్పండి, కాలిపోయిందా లేదా? వారిని బైబిల్ని కాల్చివేస్తే కాలిపోయిందా లేదా? మీరు ఆలోచిస్తున్నారుగా, నేనే చెప్పేస్తా. కాలిపోయింది, బైబిల్ కాలిపోయింది. కానీ ఏ బైబిల్ కాలిపోయింది? అందుకే నేను ఒక విషయం చెప్తూ ఉంటాను. దేవుని వాక్యం రెండు విధాలుగా ఉంది. రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే వ్రాయబడిన వాక్యం. ఇదే ఆ వ్రాయబడిన వాక్యం, రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది మరి 1600 సంవత్సరముల కాల వ్యవధిలో 40 మంది భక్తుల చేత వ్రాయబడినటువంటి 66 పుస్తకముల సంపుటి. స్తోత్రం. ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. ఇది వ్రాయబడిన గ్రంథము. ఈ గ్రంథాన్ని బట్టి చేతుల పైకి మనమందరము దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దీనికి అటు ఇటు అట్టలు ఉన్నాయి, లోన చాలా కాగితాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ కాగితాలు ఈ అట్టలు భౌతికమైనవి. అర్థమైందా? చాలామంది కాల్చివేసి బైబిల్ కాలిపోయింది, బైబిల్ కాలిపోయింది అని అనుకుంటున్నారు. కానీ ఈ బైబిల్ని ఈజీగా కాల్చివేయచ్చు. ఆ ద్వేషం కొలది, ఆ కక్ష కొలది ఈ బైబిల్ని ఈజీగా మంటలు వేస్తే కాలిపోద్ది అది. కానీ రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే పలుకబడిన వాక్యం, దేవుని క్షమించండి, స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నోట నుండి వచ్చే వాక్కు. ప్రైజ్ ద లార్డ్. దాన్ని కాల్చడం, దాన్ని నాశనం చేయడం ఎవ్వరి తరము కాదు. ప్రైజ్ ద లార్డ్. లోకములో బైబిల్స్ అన్నీ కాలిపోయినా, లోకములో ప్రతి చర్చిలో ప్రతి ఇంటిలో బైబిల్స్ అన్నీ కాలిపోయినా దేవుని వాక్యం అలాగే ఉంటుంది. స్తోత్రం. చూడకుండా చెప్పండి, యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆయన అన్నాడట, లెక్కల మాస్టర్ల మీద కోపం వచ్చి, ఇక్కడ ఎవరైనా లెక్కల మాస్టర్లు ఉన్నారా? టీచర్స్ ఉన్నారు, కానీ కొంతమంది మ్యాథ్స్ టీచర్స్ ఉంటారు, లెక్కలు నేర్పించే టీచర్స్ ఉంటారు. ఏమండి, ఒకవేళ లెక్కల మాస్టర్ల మీద కోపం వచ్చి, ఒక భక్తుడు చెప్పిన మాట చెప్తున్నా, లెక్కల మాస్టర్లు అందరిని చంపేశారు అనుకోండి. అలా జరగకూడదు. అయ్యి బాబు ఏదేదో చెప్తున్నాడు, ఏదో గుణకారం అంటున్నాడు, భాగాహారం అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటాడు. ఆల్జీబ్రాలోకి వెళ్ళిపోతే గుండు కాబర వచ్చేస్తుంది కదా. బాబోయ్ పిచ్చెక్కిపోతుంది బాబోయ్, పిచ్చెక్కిపోతుంది బాబోయ్, పిచ్చెక్కిపోతుంది బాబోయ్, ఈ లెక్కలు చేయలేకపోతున్నా, నా బుర్ర వేడెక్కిపోతుంది బాబోయ్ అని ఒక ఊళ్ళో కానీ లేకపోతే లోకలో లెక్కల మాస్టర్లు అందరినీ చంపేశారు అనుకోండి. చంపేస్తే లెక్కల మాస్టర్లను చంపేసినా దేవుని బిడ్డలారా, లెక్కలు అలాగ ఉంటాయి ఉండవా? లెక్కలు మాత్రం ఉంటాయి. ఏంటి ఆ లెక్కలు? లెక్కల మాస్టర్లు అందరూ చచ్చిపోయినా 2 + 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. లెక్కల మాస్టర్ చచ్చిపోయినా 10 × 10 ఎంత అవుతుంది? 20. 10 × 10 100. 100 100ఏనా? 10 × 10 100. 3 × 3 9. నేను సరిగా చెప్తున్నానా? 5 × 5 25. స్తోత్రం. లెక్కల మాస్టర్లు చచ్చిపోయినా లెక్కలు మాత్రం ఉంటాయి, సత్యం మాత్రం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్లను చంపేయచ్చు, గుడులు కూలగొట్టేయచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ సత్యం మాత్రం నిలబడే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. సత్యాన్ని ఎవరు నాశనం చేయలేరు. స్తోత్రం. మన భారతదేశాన్ని ప్రభు క్షమించునుగాక, మన భారతదేశాన్ని ప్రభు రక్షించునుగాక, మన భారతదేశాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎంతమంది హింసించి బాధించి, దేవుని బిడ్డలారా మరొక విషయం చెప్పి నేను త్వరగా ముగిస్తా. ఎంతమంది బైబిల్ కాల్చివేశారో, ఎంతమంది ఇలాంటి బీభత్సాలు సృష్టించారో, వారిలో అనేకులు ప్రభు వైపు తిరిగారు.
యేసు ప్రభు భక్తులుగా మారిపోయారు. యేసు ప్రభు యొక్క సాక్షులుగా వారు మారిపోయారు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం నేను చాలాసార్లు చెప్పేశాను, ఎందుకో చెప్పాలనిపిస్తుంది. ఇలాంటి భక్తులు ఎంతోమంది లోకములో ఉన్నారు. హైదరాబాద్ అవతల సిద్దిపేట, అక్కడ ఒక భక్తుని గురించి తరచుగా మీకు చెప్తూ ఉంటా. ఆయన పేరు ప్రకాష్. 2 సార్లు ఆయన మేము చూచాం. కేసినపల్లి వైపు మేమిద్దరము స్పీకర్స్గా వెళ్ళాం చాలా సంవత్సరాల క్రితం. ఆ తర్వాత తెనాల్లో ఒక సభల్లో మరలా మేమిద్దరం స్పీకర్స్గా మేము పిలువబడి వెళ్ళాము. కాబట్టి 2-3 చోట్ల వారిని నేను కలుసుకున్నాను. అద్భుతమైన సాక్ష్యం వారిది. ఒకరోజు అంటే ప్రభువుని ఎరగక ముందు ఆయన భయంకరమైన నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు లేడు అని చెప్పేవాడు. దేవుని యొక్క ఉనికిని ఎంత మాత్రము నమ్మనివాడు నాస్తికుడు. లోకంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఆస్తికులు, నాస్తికులు. ఆస్తికులు, నాస్తికులు. ఆస్తికులు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు. నాస్తికులు అంటే దేవుడు లేడు అని చెప్పేవారు. ఈ ప్రకాష్ గారు, ఈయన సిద్దిపేట ప్రకాష్ అంటారనమాట. కాబట్టి ఈయన సిద్దిపేట ప్రకాష్ అంటారు. ఒకరోజు ఆయన ఇంట్లో లేనప్పుడు ఎవరో క్రైస్తవ భక్తులు వెళ్ళి బైబిల్ ఇచ్చారంట ఆయన భార్యకు. ఈయన ఒక ఇంజనీర్ కాబోలు, బాగా చదువుకున్న వ్యక్తే. బైబిల్ ఇచ్చారు. సరే, ఆమెకు మాత్రం భక్తి ఉంది, దైవ భయం ఉంది. బైబిల్ ఇస్తే అమ్మో పవిత్రమైన గ్రంథం, గొప్ప గ్రంథం నాకు ఇచ్చారు, ఇది నా భాగ్యమని అది ఇంట్లో పెట్టుకుని సాయంకాలం కాబోలు భర్తగారు వచ్చిన తర్వాత ఆయన ఇష్టపడకపోయినా సరే అంటారేమో అనుకుని, అయ్యా ఎవరో ఈరోజు దైవభక్తులు వచ్చి ఈ గ్రంథం ఇచ్చారయ్యా, దైవ గ్రంథం ఇచ్చారయ్యా అని చూపించిందట. ఏంటి అన్నాడట. ఎవరో భక్తులు మన ఇంటికి వచ్చి ఈరోజు ఈ దైవ గ్రంథం ఇచ్చారయ్యా. ఏం గ్రంథం అన్నాడట. దైవ గ్రంథం ఇచ్చారు అన్నారట. అప్పుడు ఆయన తీసుకున్నాడట. పర్లేదు, భలే తీసుకున్నాడు ఆయన అనుకుంది. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా, బైబిల్ని కింద పెట్టాడు. జరిగిన విషయం చెప్తున్నా, ఆయనే చెప్పారు ఆ విషయం. బైబిల్ని కింద పెట్టారు. తెనాల్లో చెప్పారు ఆయన ఈ సాక్ష్యం. కింద పెట్టిన తర్వాత ఆ సిద్దిపేట ప్రకాష్ గారు ఆయన 2 కాళ్ళు బైబిల్ మీద వేశారు. 2 కాళ్ళు బైబిల్ మీద వేసి బైబిల్ మీద స్ట్రైట్గా నిలబడ్డాడు. నిలబడ్డం మాత్రమే కాకుండా ఇలాగ కాళ్ళతో తొక్కుతా ఉన్నాడు. ఆ బైబిల్ని తొక్కుతా ఉన్నాడు. అయ్యా గడగడ వణిగిపోతుంది. అయ్యా అలా చేయొద్దయ్యా దైవ గ్రంథం అయ్యా నోన్మై అలాగ తొక్కి అప్పుడు భార్యతో అంటున్నాడు, ఇది ఎవడో గ్రంథం అన్నావు కదా, దేవుడు అనే మాటే ఉచ్చరించడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. కాబట్టి ఆ గ్రంథాన్ని తొక్కుతూ చివరికి అతను ఏమన్నాడంటే, నీవెవడో గ్రంథం అన్నావు కదా, నీవన్నవాడు గనక నిజంగా ఈ గ్రంథములో ఉంటే వాడి గ్రంథాన్ని నేను తొక్కుతున్నాను కాబట్టి వాడేం చేయాలా, ఇప్పుడే నా కాళ్ళు విరగ్గొట్టమను. ఆడెవడో పేరు చెప్పావు కదా, వాడు గనక ఈ గ్రంథములు ఉంటే ఇప్పుడే నా కాళ్ళు విరగ్గొట్టమని. సిద్దిపేటలో జరిగిన సంగతి మీకు చెప్తున్నా. ఇప్పుడే నేను వాడిని నమ్ముకుంటా, నా కాళ్ళు విరగ్గొట్టమను. అలా జరిగితేనే వాడు ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. అంత భయంకరమైనటువంటి కార్యం చేశాడు. ఆ తర్వాత దిగిపోయాడు. ఒక్క విషయం, మరి నిజంగా ఆ ప్రకాష్ గారు కాళ్ళు విరగ్గొట్టయిన మహిమను చూపించవచ్చు కదా. దేవుడు నిజంగానే ఆయన కాళ్ళు 2 అప్పుడే విరగ్గొట్టేసి ఆయన మహిమ చూపించవచ్చు కదా. అక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుని సహనం, దేవుని యొక్క దీర్ఘశాంతం మనకు అర్థమవుతూ ఉన్నది. స్తోత్రం. మనిషి ఒక తప్పు చేసిన వెంటనే కొట్టి చంపేయట్లేదు. ఒక నేరం చేసిన వెంటనే దేవుడు కొట్టి చంపేయట్లేదు. చేయగలడు ఆయన అలాగా, కానీ చేయట్లేదు. గంటలు కాదు, రోజులు కాదు, వారాలు కాదు, నెలలు కాదు, ఏమండి సంవత్సరాలు కాదు, దశాబ్దాలు కూడా ప్రభు కనిపెడుతున్నాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇంకా నా బిడ్డ నన్ను తెలుసుకుంటాడేమో, ఇంకా నా జ్ఞానాన్ని పొందుకుంటాడేమో అని ప్రభు కనిపెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మాట్లాడుతూనే ఉన్నాడు. ఆదివారం ఆరాధన కానీ, ఇలాంటి కూడికలు కానీ, పాటలు కానీ ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, కనిపెట్టి దేవునికి స్తోత్రం. సమయం వచ్చినప్పుడు ఆయన తన
కార్యం జరిగించి, ప్రైజ్ ద లార్డ్, ఆయన వైపుకు పూర్తిగా త్రిప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదండి, నేను తెలుసుకుంటా ఇంకా ఆ ప్రకాష్ గారు ఎక్కడున్నారు. అయితే ప్రభు బిడ్డలారా, కొంతకాలానికి ఎవరైతే బైబిల్ను త్రొక్కి దూషించాడో అదే బైబిల్ని గుండెలకు హత్తుకొని ఈరోజు బహుశా వృద్ధాప్యానికి వచ్చేసి ఉంటారు ఆయన. అర్థమైందా? ఈరోజు ఆయన క్రీస్తుని గూర్చి, బైబిల్ గురించి ప్రకటిస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బైబిల్ని చేత పట్టుకుని తెనాలే కాదు, ఇటు కేసినపల్లి కాదు, ప్రపంచమంతా తిరిగి అద్భుతముగా ప్రభేక వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. స్తోత్రం. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలనాడక తనదు జాలి చూపినాడా. ఈలాటిదా యేసు ప్రేమ. చాలు. ఆ తర్వాత ఇంకా ప్రకాష్ గారి గురించి చెప్పాలంటే, ఆయన బిడ్డల్ని భక్తులు ఆయన తర్వాత పెంచారు. వాళ్ళ అబ్బాయి అండి, ప్రకాష్ గారి అబ్బాయి బాగా చదువుకున్నాడు. తర్వాత అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. వీసా వచ్చేసింది, డేట్, ఆ టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. దేవుని బిడ్డలారా, అమెరికా వెళ్ళడానికి వాళ్ళ అబ్బాయి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోపల ఏమైందంటే అండి, ఒక యూత్ రిట్రీట్కి అటెండ్ అయ్యాడు వాళ్ళ అబ్బాయి. ఒక చక్కని యూత్ రిట్రీట్కి అటెండ్ అయితే ఆ యూత్ రిట్రీట్లో ప్రకాష్ గారు అబ్బాయితో, ఆ యవ్వన బిడ్డతో ప్రభు మాట్లాడాడు. నువ్వు అమెరికా ప్రయత్నం చేస్తున్నావే, అది నా చిత్తం కాదు, నీవు నా సేవ చేయాలి, నీవు కూడా నా సేవ చేయాలి అని ప్రభు మాట్లాడారు. మాట్లాడితే అబ్బాయి ఏం చేశాడో తెలుసా? వెంటనే ప్రభు యొక్క మాటకు, ఆ బోధకు, ఆ ప్రేరేపణకు, ఆయన చిత్తానికి లోబడ్డారు. తీర్మానం చేసుకున్నాడు, సరే ఇంక నేను అమెరికా వెళ్ళను, నేను సేవ చేస్తాను. పైగా ప్రభు ఎలా మాట్లాడాడంటే, నీవు నార్త్ ఇండియా వెళ్ళి సేవ చేయాలి. స్పష్టంగా ప్రభు మాట్లాడాడు ఆ రిట్రీట్లో. నీవు నార్త్ ఇండియా వెళ్ళి, యు గో టు నార్త్ ఇండియా అండ్ ప్రొక్లైమ్ మై గాస్పెల్ అని ప్రభు మాట్లాడారు. సరే మంచిదండి. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వాళ్ళ డాడీకి చెప్పారు. అప్పటికి ఆయన గొప్ప దైవజనుడు. వాళ్ళ డాడీకి, డాడీ నేను ఆ కాన్ఫరెన్స్కి, ఆ రిట్రీట్కి వెళ్ళాను కదా, అయితే దేవుడు నాతో ఎలా మాట్లాడాడు. ఏం మాట్లాడాడురా? నార్త్ ఇండియా వెళ్ళి నేను సేవ చేయాలట, అమెరికా వెళ్ళడం ప్రభు చిత్తం కాదట, నార్త్ ఇండియా వెళ్ళి సేవ చేయాలట. అప్పుడు ఇంకొకడైతే ఏమంటారు చెప్పండి? పిచ్చి పిచ్చి వేషాలు అయ్యొద్దు, పిచ్చి పిచ్చి మాట్లాడొద్దు. ఎంత డబ్బు ఖర్చు పెట్టి చదివించాను, ఎంత డబ్బు ఖర్చు పెట్టి నిన్ను ఎంత స్థితికి తీసుకొచ్చాను, ఎంత డబ్బు ఖర్చు పెట్టి అమెరికాకు ప్రయత్నం చేసి నీకు వీసా రప్పించాను, ఇప్పుడు ఉద్యోగం వద్దంటావా? పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, వెళ్తే అమెరికా వెళ్ళి సేవ చేయి అని అనాలి అసలు. కానీ ప్రకాష్ గారు ఆ విధంగా అనలేదు. అని ఏమన్నారు తెలుసా? నిజంగా ప్రభు నీతో మాట్లాడితే తప్పకుండా వెళ్ళి సేవ చేయి అని ఒక అద్భుతమైన మాట చెప్పారు సిద్దిపేట ప్రకాష్ గారు వాళ్ళ అబ్బాయితో. ఏమన్నారంటే, సార్ నార్త్ ఇండియా ఎలాంటిదో నీకు తెలుసు, చాలా కఠినమైన ప్రాంతం, అది చాలా శ్రమలు ఎదురవుతాయి, చాలా ప్రతికూలత నీకు ఎదురవుతుంది. నేను తిట్టడమే కాదు, కొట్టడమే కాదు, చంపడం కూడా చేసేస్తాను. నీవు అన్నిటికీ సిద్ధపడి వెళ్ళు. అయితే నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు చేయవలసిన పని ఏంటంటే, నా మాట విను. అక్కడ నేను ఎవరైనా తిట్టినా, కొట్టినా, కాలు విరగొట్టినా, చెయ్యి విరగొట్టినా, నా కాలు విరగొట్టారు, నా చెయ్యి విరగొట్టారు, నా తల మీద కొట్టారు, ఇలాంటివేమీ నాకు చెప్పొద్దు, అలాంటి న్యూస్ నాకేమీ చెప్పొద్దు. కానీ ఒక్క ఆత్మ రక్షణ పొందితే, నీ సేవలో, నీ సాక్ష్యము ద్వారా, నీ వాక్య పరిచర్య ద్వారా, నీ పాటల ద్వారా ఒక్కరు రక్షించబడితే అది నాకు చెప్తే ఐ విల్ బి హ్యాపీ. స్తోత్రం. ఒకరు కానీ ఇద్దరు కానీ రక్షణ పొందిన సాక్ష్యాలు మాత్రమే నాకు చెప్పు, కానీ నీకు ఎదురయ్యే శ్రమలు, ఆ తిట్లు, అవి మాత్రం నాకు చెప్పొద్దు. ప్రైజ్ ద లార్డ్. అంత గొప్ప కుటుంబముగా సిద్దిపేట ప్రకాష్ గారి కుటుంబం మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్. చివరిగా నేను చెప్పే మాటలు ఏంటి నా ప్రేమ దేవుని బిడ్డలారా? ఇంకా చాలామంది సంఘాన్ని, ప్రార్థనను, వాక్యాన్ని, దేవుని దూషించేవారుగా, తృణీకరించేవారిగా ఉన్నారేమో. అలాంటి వారికి ప్రభు ప్రేమను బట్టి మనము చేసేది ఏంటంటే, దేవునికి స్తోత్రం, ఇంకా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.
హల్లెలూయా. నీవెంత ద్వేషిస్తూ దూషిస్తూ దేవుని యొక్క సేవను, దేవుని అపార్థం చేసుకుని దేవునికి దూరముగా, దేవునికి ప్రతికూలంగా నీవెంతగా జీవిస్తూ ఉన్నా, స్టిల్ గాడ్ లవ్స్ యూ, స్టిల్ జీసస్ లవ్స్ యూ. ఇంకా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నీ పట్ల ప్రభు ఓర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనీసం ఈ రాత్రి అయినా నీ అపరాధమును ప్రభు దగ్గర ఒప్పుకొని, నీ పొరపాటును ప్రభు దగ్గర ఒప్పుకొని, పశ్చాత్తాపముతో, విత్ బ్రోకెన్ అండ్ కాంట్రైట్ స్పిరిట్, విత్ ఎ గ్రేట్ రిపెంటెన్స్, ఇఫ్ యూ క్రై అంటు ద లార్డ్, ఇఫ్ యూ కన్ఫెస్ ఆల్ యువర్ సిన్స్, హల్లెలూయా, నీ అపరాధములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని, నీ యొక్క ప్రభు పాదాల మీద పడి విలపిస్తే ఆయన క్షమించి, అభిషేకించి, ఆశీర్వదించి మాకంటే గొప్ప దైవజనులుగా, మాకంటే గొప్ప సేవకులుగా, మాకంటే గొప్ప మిషనులుగా చేసుకుని ఆయన వాడుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చివరిగానే చెప్పే మాట ఏంటంటే, ఇంకా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. మనుషులకు ఎప్పుడు షార్ట్ టెంపర్. ఎవరైనా ప్రతికూలంగా మాట్లాడిన వెంటనే రెచ్చిపోతారు కదా. ఒక చిన్న ప్రతికూలమైన మాట అంటే చాలండి, షార్ట్ టెంపర్, సర్లే అంటే అన్నారులే అని అనుకోరు. కొంతమంది మైండ్ ఎలా ఉంటుందంటే నెగిటివ్ మైండ్. ఏదన్నా తంటే, జోళ్ళు ఇక్కడ పెట్టండి అంటే కోపం, కుర్చీ కొంచెం ముందుకు వేసుకోండి అంటే కోపం. కాబట్టి మనుషులకి షార్ట్ టెంపర్, ఇంకా షార్ట్ టెంపర్లో పేడి మాట్లాడేస్తారు. ఇంకా వాళ్ళ నోటి నుంచి ఏం వస్తుందో వాళ్ళకి అర్థం కాదు. అవసరమైతే చేయి కూడా చేసేసుకుంటారు. అర్థమైందా? మనుషులు షార్ట్ టెంపర్, వెంటనే కొట్టేయాలి, వెంటనే తిట్టేయాలి, వెంటనే వాళ్ళని తొలనాడేస్తూ ఉంటారు. కానీ దేవునికి అలాంటి షార్ట్ టెంపర్ ఉంటే, వినండి మాట, దేవునికి కనుక అలాగే షార్ట్ టెంపర్ ఉంటే ఈరోజు మనం అందరం బ్రతుకుంటామా? క్షేమంగా ఉంటామా? బ్రతికి బట్ట కడతామా? లేదు. మన జీవితంలో ఎన్నో పొరపాట్లు, అపరాధములు ఉన్నా ఇంకా మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఇంకా మనము క్షేమంగా ఉన్నాం, ఇంకా మనము మన బిడ్డలము వర్ధిల్లుచు ముందుకు సాగిపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దీంట్లో దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ రాత్రి అయినా ఇంకా ఎంతమంది ప్రభుకు దూరముగా ఉన్నారో వారందరూ ప్రభు వైపు తిరిగి ప్రభు ప్రేమను గురించి తెలుసుకొని గొప్ప దైవజనులుగా మారుదురుగాక. సిద్దిపేట ప్రకాష్ గారిలాగా మారుదురుగాక, సాధు సుందర్ సింగ్ గారిలాగా మారుదురుగాక, భక్త్ సింగ్ అయ్య గారిలాగా మారుదురుగాక, దేవదాస్ అయ్య గారిలాగా మారుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఎవరండి? రావూర్ రంగయ్య గారిలాగా మారుదురుగాక. మన ప్రాంతంలో రావూర్ రంగయ్యలు లేచుదురుగాక, మన ప్రాంతంలో లక్ష్మీలు లేచుదురుగాక, మన ప్రాంతంలో లక్ష్మీ నరసయ్యలు లేచుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. మన ప్రాంతంలో భక్త్ సింగ్ అయ్య గారు లేచుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. పిఎం సామలయ్య గారు లేచుదురుగాక. ఇలాగే ఎంతో కోకొలలుగా ఉన్నారు భక్తులు. ఆ జాబితాలోకి మనమందరము వెళ్ళుదుముగాక. ప్రైజ్ ద లార్డ్. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. ఏబి మాస్లమణయ్య గారు లాంటి భక్తులు మన ప్రాంతంలో లేచుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలనాడక తన జాలి చూపినదా. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలనాడక తన జాలి చూపినదా. ఈలాటిదా యేసు ప్రేమ ఎనాలేని పాపమునా నేను తనికి మెనుకుచు నేదరిగానా
ప్రార్థన చేయండి. ప్రభు ఆ మహా గొప్ప గొప్ప భక్తులు బట్టి మీకు వందనాలయ్యా. తండ్రి రావూరి రంగయ్య గారు, ఎస్ రావూరి లక్ష్మయ్య గారు, అవునయ్యా లక్ష్మీ నరసయ్య గారు, అవునయ్యా ఏబి మాసలమణయ్య గారు, ఎస్ లార్డ్ గొల్లపెర నతనయ్యలు గారు, తండ్రి నీకు చౌదరి పురుషోత్తం గారు, ఎస్ మల్లెల దావీదు గారు, తండ్రి ఇలాంటి వారందరిని బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు నన్ను కూడా అలాంటి ప్రేమతో నింపయ్యా. నింపయ్యా నన్ను కూడా అలాంటి సాక్షిగా వాడుకో ప్రభు. నాయనా రావూరు రంగయ్య గారు లాగా, యేసయ్యా రావూరు లక్ష్మయ్య గారు లాగా, లక్ష్మీ నరసయ్య గారు లాగా ఎస్ బైబిల్ ఇంకా ఎంతో మంది భక్తులు ఉండగా తండ్రి నన్ను కూడా భక్తుల జాబితాలోకి చేర్చు ప్రభు. ప్రభువా నేను ఇంకా నిన్ను తృణీకరించకుండా, ఇంకా నీకు దూరముగా ఉండకుండా, ఇంకా నిన్ను విమర్శిస్తూ ఉండకుండా, ఇంకా నీవంటే లెక్కలేనితనంగా ఉండకుండా ఈ భక్తులందరూ ఎంతగా నీ ప్రేమతో నింపబడి నిన్ను ప్రకటిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీ కొరకు పాటలు రచించి పాడి నీ కొరకు అద్భుతమైన జీవితాలు జీవించారో అవునయ్యా అట్టి కృప నాకు కూడా దయచేయ. దయచేయి నాయనా నాకు చేతనైనంత మట్టుకు నేను కూడా నీ ప్రేమను ప్రకటిస్తూ నన్ను వెంబడిస్తూ తండ్రి నీ కృపలో ముందుకు సాగడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని ఆశిస్తున్నవారు అలాగే చేతులు పైకెత్తండి. ప్రార్థన చేస్తున్నాను. అత్యంత కృపగల మా తండ్రి మీకు వందనాలయ్యా. ఈ నెల 14వ తారీఖు నుండి జరుగుచున్న ఈ శిలువ ధ్యాన కూడికలను బట్టి మీకు వందనాలయ్యా. ఇంకా మీ ప్రేమను ఎలా ధ్యానించుకోవాలో మాకు నేర్పించండి. ఇంకా సిలువను గూర్చి మేము ఎలాగా తలపోసుకోవాలో, ధ్యానం చేసుకోవాలో మాకు నేర్పించు ప్రభువా. అలాగ ధ్యానించుకుని తలపోసుకొని ప్రభువా, రావూరి రంగయ్య గారులాగా, లక్ష్మీ గారులాగా, లక్ష్మీ నరసయ్య గారులాగా, ఇంకా అనేక మంది భక్తులు మాకు కూడా అలాంటి జీవితాలు దయచేయండి. అలాంటి ప్రేమతో మమ్మల్ని నింపండి, అభిషేకించండి, దీవించండి. చేతులు పైకెత్తిన వారిని ఇప్పుడే మీరు అభిషేకించండి. చేతులు పైకెత్తిన వారి మీదకి ఈ రాత్రి మీ కృప, మీ ప్రేమ, మీ ఆత్మ, మీ అభిషేకము దిగి వచ్చునుగాక. చేతులు పైకెత్తిన వారి మీదకి మీ కృప, నీ ప్రేమ సమృద్ధిగా దిగవచ్చునుగాక. అభిషేకించి దీవించి మీరే మహిమ పొందండి. బాబులు గారి వారి కుటుంబాన్ని దీవించి ఈ రాత్రి వారు పడిన ప్రయాసను గొప్ప ప్రతిఫలం దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము, అభిషేకము, ఆశీర్వాదం ఇక్కడ కూడి ఉన్న మనందరకు, సకల పరిశుద్ధులకు ఈ కూడికను ఏర్పాటు చేసి జరిగించిన బాబుల గారి కుటుంబానికి, ఈ జయంత నగర్లో ప్రతి కుటుంబానికి సంపూర్ణముగా సదా తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయండి, సిలువ రక్తమే చేయండి, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ చేయండి. అపవాదు క్రియలకు నంత నాశనం కలుగునగా శ్రీ యేసు రక్తమే చేయండి. ఒక 4-5 నిమిషాలు కూర్చోండి. జాన్సీ